ఆధార్ కార్డు. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు పొందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉండే వివరాలు సరిగా ఉన్నాయా? మీరేమైనా నివాస ప్రాంతం మారారా? వయస్సు లేదా అక్షరాల ముద్రణ తప్పు, లేదా తండ్రి పేరు, భర్త పేరు ఇలాంటి తప్పులుంటే వాటిని సవరించుకోవటం. ఒకసారి ఆధార్ కార్డుని 10 సంవత్సరాలకు ఒకసారి దాన్ని అప్డేట్ అంటారు. అంటే నవీకరణ, సమాచారాన్ని సరిపోల్చుకోవటం. కనుక ఇప్పటికే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఒక్కసారి మీరు దాన్ని అప్డేట్ చేయించుకోండి. అప్డేట్ అంటే నవీకరణ. అలాగే ఇప్పుడు 15-17 సంవత్సరాల మధ్య యుక్త వయసులో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు మీకు కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ తప్పనిసరి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ వాళ్ళు జేఈఈ పరీక్ష రాస్తారు, బైపీసీ వాళ్ళు నీట్ పరీక్ష రాస్తారు. మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ద్వారా మీకు లోపలికి ప్రవేశం ఇస్తారు. కనుక అది లేకపోతే మీకు ప్రవేశం ఉండదు. ఆఖరి నిమిషంలో ఆశాభంగం కలగకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సర విద్యార్థులు, రెండవ సంవత్సర విద్యార్థులు అందరూ తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకోండి. తల్లిదండ్రులు ఆ దిశగా శ్రద్ధ వహించండి. తెలవని వారు ఎవరైనా ఉంటే, గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులుంటే, ఈ ఇంటర్మీడియట్ చదివే ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసేలా తగు చర్యలు తీసుకోండి. అట్లాగే పుట్టిన పసికందికి హాస్పిటల్లో ప్రసవమైతే అక్కడే ఆధార్ కార్డు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వము వ్యూహరచన చేసింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లోనే పుట్టగానే ఆధార్ కార్డు ఇవ్వచ్చు. అలాగే పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్తారు. అంగన్వాడీలో ఉండే మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన సిబ్బంది, అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచరు, వాళ్ళు అంగన్వాడీకి హాజరయ్యే పిల్లలకు ఆధార్ తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ప్రతిదానికి ఆధార్ కావాలి. మీకు పిల్లలకి స్కాలర్షిప్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు త్వరలో విద్యను అభ్యసించే ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున అమ్మకు వందనము పేరిట 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో జమ చేయబోతా ఉన్నారు. దానికి కూడా తల్లికి ఆధార్ ఉండాలి, చదువుకునే పిల్లవాడికి కూడా ఆధార్ ఉండాలి. అలాగే సంక్షేమ హాస్టల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్ పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి పుట్టిన తేదీ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నదో ఆధార్ కార్డు కూడా తప్పనిసరి. ప్రభుత్వం నుంచి ఏ రకమైన లబ్ధి పొందాలన్నా, విద్యార్థులు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడానికి కానీ అన్నిటికీ ఆధార్ కార్డు చాలా కీలకం. కనుక మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇప్పటికే ఆధార్ కార్డు నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయించండి. మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఈ ఆధార్ సెంటర్లు నిర్వహించబడతాయి. మార్చి తర్వాత ఆధార్ అంటే మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. కనుక బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పిల్లలకు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి.